మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖనాన్ని మరొకసారి మనం చదువుదాం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం నుంచి. పురుషుల్లోంచి ఒకరు చదవండి. మత్తయి సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. నూతన నిబంధన 17వ పేజ్. చదవండి పర్వాలేదు. 19వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 19వ వచనం చదువు. పురుషులు చదువుతున్నారు. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును. భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ లేఖన భాగాన్ని మనం పరిశీలించినప్పుడు యేసు ప్రభువారి యొక్క లోకంలో జీవించినప్పుడు తన యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి పేతురు గారితో చేసినటువంటి లేకపోతే చెప్పినటువంటి ఒక మాట, లేకపోతే పేతురు గారికి ఇచ్చినటువంటి స్థానాన్ని ఆయన ఇక్కడ తన యొక్క మాటల్లో ఆయన ఏం చేస్తున్నాడు మనకు తెలియపరుస్తున్నాడు. ఎంతగా దేవుని యొక్క దృష్టిలో పేతురు గారు నిలవబడగలిగాడు, లేకపోతే పేతురు గారి మీద దేవుని యొక్క ఉద్దేశము ఎంత ఉన్నతముగా ఉన్నదన్న విషయాన్ని మనం ఇక్కడ చదువుకొని ఉన్నాము. శిష్యుల్లో ఎవ్వరికి దక్కలేనటువంటి గొప్ప అవకాశము, ఆధిక్యత, లేకపోతే ఉన్నత స్థానము యొక్క పేతురు గారికి దొరికినట్టుగా యొక్క లేఖన భాగం నుంచి మనము చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇందాక నేను ఉదాహరణ చెప్పాను కదండి. వారు ఎందుకు ఆచరిస్తున్నారు అంటే పరలోకం యొక్క గవిని ఆయన ఓపెన్ చేస్తాడు కనుక ఆ రోజున ఏది చేసినా కానీ, లేకపోతే ఆయనతో ఉన్నవారు ఆ రోజున చనిపోయిన వారు ఏం చేస్తారు, పరలోక రాజ్యము డైరెక్ట్ గా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటదని వారు విశ్వసిస్తూ ఉంటారు. అయితే మనము చదివిన ఈ యొక్క లేఖన ప్రకారము మనం ఏం చేయాలండి? ఈ లేఖన ప్రకారం మనం ఏం చేయాలి? పేతురు గారికి యేసు ప్రభువు ఏం చేస్తున్నారు? పరలోక రాజ్యపు తాళపు చెవులు ఆయనకి ఇచ్చేస్తున్నాడు. ఇచ్చాడు కాబట్టి ఆయన ఏం చేయగలడు? ఓపెన్ చేయగలడు, క్లోజ్ చేయగలడు. మా దగ్గర యొక్క చర్చి తాళాలు ఉన్నాయి కనుక మేము ఏం చేస్తున్నాం? ఓపెన్ చేస్తున్నాం, క్లోజ్ చేస్తున్నాం. మేము ఓపెన్ చేసినప్పుడు మీరు అందరూ లోపల వచ్చారు కదా, వచ్చారా లేదని? మేము ఒకరు వచ్చామా? మీరందరూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు పేతురు గారి దగ్గర తాళపు చెవులు ఉన్నాయి కాబట్టి ఆయన ఓపెన్ చేసినప్పుడు ఆయన ఆరాధించిన వారు కానీ, ఆయనను పూజించిన వారు కానీ ఎక్కడికి వెళ్ళే అవకాశం ఉందండి? పరలోక రాజ్యాన్ని చేరేటటువంటి అవకాశము ఉంది. అయినా కానీ లేకపోతే ఆ యొక్క విధముగా మనం ఆలోచించినట్లయితే మనం ఎవరిని ఆరాధించాలండి? క్రీస్తును మానేసి, ప్రభువాన్ని మానేసి, సత్యాన్ని విడిచిపెట్టి పేతురు గారిని ఆరాధించుకుంటూ మనము కూర్చోవచ్చు. అయితే మనము బైబిల్లో ఏ యొక్క వ్యక్తి చూపించినా కానీ ఆ యొక్క వ్యక్తి నుంచి మనం ఏం పొందాలి? ఒక ఉదాహరణ, లేకపోతే ఆ యొక్క వ్యక్తి జీవితం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనం నేర్చుకుని ఆ యొక్క వ్యక్తిలాగా మనం బ్రతకటానికి ఒక మాదిరిగా బైబిల్లో ఉపయోగించినటువంటి, లేకపోతే బైబిల్లో చూపించినటువంటి వ్యక్తులను మనం ఏం చేస్తున్నాం? మాదిరిగా ఉంచుకుంటున్నామే తప్ప ఎవరిని పడితే వాటిని దేవుడిని చేసేసి పరలోక రాజ్య తాళపు చెవులు ఉన్నాయి కాబట్టి పేతురుని దేవుడిగా, లేకపోతే అన్ని అధికారాలు ఇచ్చేసాడు కాబట్టి 12 మంది శిష్యుల్లో ఒక్కొక్కరిని ఒక్కొక్క దేవుడిగా మనం ఏం చేయడం లేదండి, పూజించడం లేదు. వారందరి మీద ప్రభువుగా ఉన్నటువంటి, దేవుడిగా ఉన్నటువంటి యేసు ప్రభువాన్ని మాత్రమే మనం ఏం చేస్తున్నాం? పూజిస్తున్నాం. ఎందుకంటే ఆయన మాత్రమే సృష్టికర్త అయిన వాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేదు. పరలోక రాజ్యపు తాలూకు చెవులు పేతురు గారికి ఇవ్వబడినా కానీ మనము పూజించవలసింది, మనము ఆరాధించవలసింది దేవుణ్ణి మాత్రమే. దేవుని యొక్క కృప లేనిదే మనం ఏం చేయలేమండి?
దేవుని యొక్క రాజ్యంలోకి మనం చేరలేము. దేవుని యొక్క దయ లేనిదే, ఆయన మనల్ని పవిత్రులుగా చేయనిదే, మనము నీతిమంతులుగా తీర్చబడనిదే మనం ఏం చేయబడమండి? పరలోక రాజ్యానికి మనము చేర్చలేము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలించినట్లయితే పేతురు గారి ఎడల ఒక గొప్ప ఉద్దేశాన్ని ప్రభువారు ఏం చేస్తున్నారు? కలిగి ఉన్నారు. కనుకనే పేతురు ఉన్నతముగా ఉండాలని, పేతురుని ఒక గొప్ప స్థానంలో పెట్టాలని ప్రభువారు ఉద్దేశించి, పరలోకము యొక్క అధికారం కూడా నీకు ఇస్తున్నాను. నీవు ఏదైతే భూమి మీద బంధిస్తూ ఉంటావో అది పరలోకమందు బంధించబడుతుంది. నీవు ఏదైతే భూమి మీద తెరుస్తూ ఉంటావో అది ఏం చేయబడుతుంది? భూలోకమందు దేన్ని విప్పుతావో అది పరలోకమందును, పరలోకమందు దేన్ని విప్పుతావో లేకపోతే ఏది బంధిస్తావో అది భూమి మీద కూడా ఎక్కడైనా కానీ నీకు అధికారము ఇవ్వబడింది. అది పేతురికే కాదు, కానీ ఆయన చెప్పినట్టు నడిచి మనం శిష్యులుగా మార్చబడితే ఆ యొక్క అధికారం అంతయు కూడా దేవుడు మనకి ఏం చేస్తాడండి? ఇచ్చేటటువంటి గొప్ప దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అధికారము మన యొక్క దేవుడి చేతిలో ఉంది కనుక ఆయనకి ఇష్టలైన వారికి ఎవరికైనా కానీ ఎటువంటి అధికారమైనా, ఎటువంటి స్థానంలో అయినా, ఎట్టి రీతి అయిన ఆశీర్వాదాలైనా ఇచ్చేటటువంటి దేవుడు మనం ఆరాధించుచున్నటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే తాళపు చెవులు ఏం చేయబడి ఉన్నారంటండి? పేతురు గారికి ఇవ్వబడి ఉన్నాయి. పేతురు గారికి కాదు, మనందరికీ కూడా తాళపు చెవులు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ మాటలు మనం గమనించినప్పుడు పరలోకమందు మనం విప్పబడితే, లేకపోతే పరలోకము మన దృష్టిలో విప్పబడితే జరిగేటటువంటి కార్యాలు కూడా మనము బైబిల్లో కూడా అనేకమైన ఉదాహరణలు మనం చూడొచ్చు. పరలోకం విప్పబడినప్పుడు ఏం చేయబడిందండి? అపోస్తుల కార్యక్రమం మనం చూసినట్లయితే అనేక మంది కూడి ఉండగా పరలోకం ఏం చేయబడింది? తెరవబడింది. అక్కడ పరలోకం నుంచి, ఆకాశం నుంచి గొప్ప ఉరుములతోనూ మెరుపులతోనూ ఆ యొక్క అగ్ని వచ్చి మేడగదిలో కూడుకున్న వారి మీద కమ్మగా పరిశుద్ధాత్మతో వారు ఆవరించబడి ఉన్నారు, లేకపోతే పరిశుద్ధాత్మతో వారు నింపబడి ఉన్నారు. అంతేకాదు వారున్న ప్రాంతం అంతా కంపించి ఉన్నదని దేవుని యొక్క లేఖనంలో సెలవుస్తుంది. అంటే దేవుని యొక్క పరలోక రాజ్యము మనం తెరవగలిగితే, ఆ యొక్క కీ మనం సంపాదించగలిగితే, పరలోకాన్ని మనం ఓపెన్ చేసినప్పుడు మన చుట్టుపక్కల ఉన్న ఏదైనా సరే వనకవలసిందే, అదరవలసిందే. అటువంటి గొప్ప కార్యాన్ని మనము చూడగలము. పౌలు సేనలు చెరసాలలో ఉన్నప్పుడు కూడా పరలోకము తెరవబడి తన యొక్క సైన్యముతో కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆ యొక్క ప్రాంతానికి వచ్చినప్పుడు పౌలు గారు శీలలో కట్టబడిన బంధకములు ఏం చేయబడి ఉన్నాయండి? విడవబడి ఉన్నాయి, విరవబడి ఉన్నాయి, తెగిపోబడి ఉన్నాయి. అంటే గొప్ప కార్యంలో వారు ఆ యొక్క జీవితంలో, లేకపోతే వారి యొక్క సేవా పరిచర్యలో వారు చూసినట్టుగా మనం చూస్తున్నాం. అంతేకాదు ఆ యొక్క చెరసాల నుండి వారు ఏం చేయబడి ఉన్నారు? బయటికి రప్పించబడి ఉన్నారు. అంటే అనేకమైన కార్యాల యొక్క దేవుని యొక్క లేఖనంలో మనము చూసినట్లయితే పరలోకము తెరవబడినప్పుడు మనం ఏం చేస్తున్నామండి? అనేకమైన గొప్ప కార్యంలో సాధించలేనివి కూడా సాధించగలిగినటువంటి స్థితిలోకి మనము వెళుతున్నాం. ఎప్పుడైతే పరలోకము తెరవబడినప్పుడు ఆ యొక్క పరలోకము తెరిచేటటువంటి కీసు దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే ఇచ్చినాడు. ప్రతి ఒక్క భక్తుడు అంటాడు కదా, ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం లేకుండా ఏం చేయలేదంటే సృష్టించబడలేదు. ఈ యొక్క తాళపు కప్పను మనం తీసుకున్నట్లయితే తాళపు చెవి దానితో పాటు ఏం చేయబడింది? తయారు చేయబడింది. ఏది కూడా తాళం చేయలేకుండా, తాళం కప్ప ఏది కూడా తయారు చేయబడలేదు. అలాగే మన యొక్క జీవితంలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క సమస్యకు కూడా దేవుడు ఒక పరిష్కారాన్ని, ఒక మార్గాన్ని, సమస్య నుంచి తప్పించుకునేటటువంటి ఒక ఆలోచనని పెట్టి అప్పుడు సమస్యను మన యొక్క జీవితంలోకి ఆయన ఏం చేస్తున్నాడు? రప్పిస్తున్నాడు. మనం సమస్యలు గుండా వెళ్ళటానికి దేవుడు అనుమతిస్తున్నాడు. కనుక ఆ సమస్యలు గుండా వెళ్ళేటప్పుడు ఆ యొక్క పరలోకాన్ని మనం ఓపెన్ చేయగలిగితే, ఆ యొక్క పరిష్కారాన్ని మనం కనుగొనగలిగితే మనము ఆ యొక్క సమస్య నుంచి విడిపించబడమే కాదు, కానీ అనేకులకు మనం ఎలా ఉంటామండి? మార్గదర్శకంగా ఉంటాం. అనేక మంది దేవుని సన్నిధికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చిన మనము
దీవించబడకుండా ఉండుట చూచి మన యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యము జరగకుండా ప్రజలు చూసినప్పుడు వారిలో ఒకటిలాగానే, లేకపోతే అన్యులు ఆరాధించుతున్నటువంటి దేవుల్లో ఒకటిలాగానే మన యొక్క ప్రభు వారిని వారు ఏం చేస్తున్నారు? కలిపేస్తున్నారు. అయితే ఆ యొక్క వ్యత్యాసము కనబడాలి అంటే దేవుడు తప్ప, లేకపోతే ప్రభు వారు తప్ప వేరొక దేవుడు యొక్క లోకానికి ప్రజానికానికి ఎవరు లేదని ప్రజలు గుర్తించాలి అంటే వారికి మనకి ఏం చేయాలండి? వ్యత్యాసం కనబడాలి. వారి యొక్క జీవితానికి మన యొక్క జీవితానికి వ్యత్యాసం కనబడాలి. వారి యొక్క దారిద్ర స్థితికి మన యొక్క ఆశీర్వాద స్థితికి ఎప్పుడైతే వ్యత్యాసం కనబడుతుందో ప్రతి ఒక్కరు మనలో చూచి దేవుడి యొద్దకు వచ్చి సత్యములోకి వారు ఏం చేస్తారండి? నడిపించబడతారు. దేవుడి సన్నిధికి ఎన్నిసార్లు వచ్చినా కానీ, ఒకసారి చూసాం కదా ఇబ్రియ పత్రికలో, ఎంతగా వాక్యము విన్నా కానీ సత్యానుభవంలోనికి రానిటువంటి స్త్రీలు అని అక్కడ రాసినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత వాక్యం విన్నా, ఎన్ని వారాలు దేవుని సన్నిధిలో ఉన్నా, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధిలో గడిపినా కానీ సత్యానుభవంలోనికి రాక, ఆశీర్వదింపబడక, పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడేటటువంటి స్థితి మనము కలిగి ఉన్నటువంటి కారణము చేత అనేక మంది అన్యజనులు ఏం చేయలేకపోతున్నారు? దేవుని యొద్దకు రాలేకపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అన్యజనుల వలె మనం ఉండకుండా ప్రత్యేకింపబడులాగున తగిన ఆశీర్వాదాలు ఇచ్చి మన దేవుడు ఏం చేయాలంటున్నాడు? నింపాలనుకుంటున్నాడు. తగిన కార్యములు మన యొక్క జీవితంలో ఆయన చేసి అన్యజనులకు మనము ఒక గొప్ప మాదిరికరంగా ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడండి? ఆకాంక్షిస్తూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. కనుక అట్టి రీతిగా మనం ఏం చేయాలండి? తీర్చిదిద్దబడవలసిన వారం వింటున్నాం. అట్టి రీతిగా మనము ఆశీర్వదించబడవలసిన వారం వింటున్నాం. హల్లెలూయా. ఆ యొక్క ఆశీర్వాదం మనకి ఎప్పుడు వస్తుంది అంటే పరలోకము మన యొక్క జీవితంలో ఏం చేయబడాలండి? తెరవబడినప్పుడు, ఆ యొక్క తెరవబడే అనుభవంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ యొక్క వ్యత్యాసము మన యొక్క జీవితంలో వస్తుంటాయి. అయితే బైబిల్ గ్రంథంలో మనము పరిశీలించినట్లయితే కొన్ని అంశాలు పరలోక రాజ్యాన్ని తెరవటానికి ఒక తాళపు చెవులుగా మనకి ఏం చేయబడుతున్నాయి? కనిపిస్తూ ఉన్నాయి. అంటే పరలోక తలుపులు తెరవబడాలంటే మనకి ఏం కావాలండి? ఖచ్చితంగా తాళాలు కావాలి. ఆ యొక్క తాళాలు ఏంటన్నది దేవుని యొక్క గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉంటే అనేకమైన విషయాలు కనబడుతున్నాయి. అయితే అందులో ఒక విషయాన్ని ఈరోజు చెప్తాను. మరలా దేవుడు కనికరిస్తే, మరలా దేవుడు సమయాన్ని ఇస్తే మిగతా విషయాలు కూడా మీతో పంచుకుంటాను. మంచిది. మొదటి తాళపు చెవి అనగా పరలోక రాజ్యాన్ని మనం తెరవాలి అంటే మొదటి తాళం చేయండి అంటే మనం వేసేటటువంటి అడుగు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటండి మొదటి తాళం? ఏంటండి మొదటి కీ? మనం వేసేటటువంటి అడుగు, లేకపోతే స్టెప్ దట్ విచ్ వి ఆర్ టేకింగ్. హల్లెలూయా. మనం ఏదైతే అడుగు వేస్తూ ఉంటామో, లేకపోతే ముందడుగే కానివ్వండి, లేకపోతే మనం వేసేటటువంటి అడుగు వెనకే కానివ్వండి, ఏది వేసినా కానీ ఆ యొక్క అడుగు వేసేటటువంటి అడుగు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చూడటానికి వీలుగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటికి ఏంటండి? మొదటికి ఏంటి చెప్పాలి అందరూ? అడుగు. చెప్పండి. స్టెప్. ఏంటండి? అడుగు. చెప్పండి అందరూ. నాకు వినపడ్డల్లా ఈ పక్క నుంచి. ఏంటంటే మొదటి స్టెప్ ఏంటి? అడుగు. కొన్ని సందర్భాల్లో ఈ యొక్క అడుగు అనే పదాన్ని, స్టెప్ అనే పదాన్ని మనము ఉపయోగిస్తుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ప్రయాణాలు చేసేటప్పుడు ఈ యొక్క అడుగు అన్న పదాన్ని మనము ఉపయోగిస్తూ ఉంటాం. మనము ఏదైనా ట్రైన్ క్యాచ్ చేయాలన్నా, బస్సుని క్యాచ్ చేయాలన్నా, లేకపోతే వెళుతున్న వాటిని క్యాచ్ చేయాలన్నా మనం ఏం చేస్తుంటాం? ఒక అడుగు ముందుగా వెళితే, ఒక అడుగు ముందుగా రైల్వే స్టేషన్ కు మనం వెళ్ళగలిగితే మనం ఏం చేస్తామండి? ట్రైన్ మనం అందిపుచ్చుకోవచ్చు. అంటామా లేదా? అంటామండి. ఏమంటాము? ప్రయాణాల విషయంలో మనము ఒక అడుగు ముందు వేసినట్లయితే, లేకపోతే ఒక అడుగు ముందు వచ్చినట్లయితే మనం ఈ యొక్క ట్రైన్ అందజేసుకోగలము. లేకపోతే కొన్ని సందర్భాల్లో మాటలు మనం మాట్లాడుతుంటాం, ఒక అడుగు ముందుగా వారి దగ్గరికి వెళ్ళినట్లయితే ఆ యొక్క కార్యము అప్పుడే జరిగిపోను, లేకపోతే ఆ యొక్క మనిషి మిస్ అవ్వకుండా మనకు దొరుకుననేటటువంటి కొన్ని సందర్భాల్లో అడుగు ఉన్న విషయాన్ని మనము వాడుతుంటాం. అయితే ఈ యొక్క అడుగును కొన్ని సందర్భాల్లో ముందడుగు వేయాలి, కొన్ని సందర్భాల్లో
వెనకడుగు వేయాలి. ముందడుగు వేయాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలని, ముందడుగు వేసినప్పుడు మనము ఆశీర్వాదం చూస్తాము. అదే సమయంలో దేవుడు చెప్పినప్పుడు వెనకడుగు వేసినా కానీ మనం ఏం చేస్తామండి, కార్యాలు చూస్తాం. ఏ అడుగైనా కానీ దేవుడి చిత్తానుసారంగా మనం వేసినప్పుడు ఖచ్చితంగా మన యొక్క జీవితంలో కార్యాలు చూస్తాం. నమ్మిన వారికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని చిత్తానుసారంగా మనం వేసే ప్రతి అడుగు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని తీసుకొస్తుంది. ఒక్కొక్క విషయాన్ని మనం ధ్యానిద్దాం. ఎవరెవరు వారి యొక్క జీవితంలో మొదటిగా మనం వేయవలసిన వేటి విషయంలో మనము ఒక అడుగు వెనక్కేయాలి, లేకపోతే వెనకడుగు దేని విషయంలో మనం వేయాలో కొన్ని మాటలు చెప్పి తర్వాత ముందడుగు లేకపోతే ఒక అడుగు ముందుకు దేని విషయాల్లో వేయాలో కొన్ని విషయాలు చూద్దాం. బైబిల్ తెచ్చి ముందుగా వెనకడుగు దేని విషయాలు వేయాలి అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. ఈ యొక్క వాక్యం మనందరికీ తెలిసిందే, చదవండి. యాకోబు పత్రిక, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడును వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చును. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి నీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనము చూసినట్లయితే మొదటిగా మనం వేయవలసిన లేకపోతే వేటిలో మనము వెనకడుగు వేయాలి, లేకపోతే ఆ యొక్క పని చేసేటప్పుడు కొంచెము ఆలోచించాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు దేనికి వెనకడుగు వేయాలంటే ముందడుగు ఏమో చెప్తున్నాడు మా వినుటకు మీరు వేగిరపడాలి. వెనకడుగు ఎప్పుడు వేయాలంటే చెప్పాలి. అక్కడ ఉన్న వాక్యం చదవండి. మాటలాడుటకు నిదానించడం అంటే ఇంగ్లీష్ లో రాయబడింది క్విక్ టు లిసన్ అండ్ స్లో టు వర్డ్ అని. అంటే స్లో అన్న పదాన్ని వాడి ఉన్నారు. అంటే ఒక అడుగు వెనక్కి మనం వేయడం దేంట్లో వేయాలంటే మాటలాడటంలో మనం ఒక అడుగు వెనక్కేస్తే మన యొక్క జీవితంలో మనం ఏం చేస్తుంటాం, వేరు చూస్తాం. దేనిలో ముందే ఉండాలి అంటే వినడంలో. ఎవరైనా చెప్పేది కానివ్వండి, లేకపోతే దేవుడు మాట్లాడేది కానివ్వండి, లేకపోతే ఏ యొక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే ముందు వినడంలో మనకి ఏం చేస్తూ ఉంటుంది, ఆశీర్వాదం లేకపోతే ఒక విషయం అన్నది కూలంకుషంగా మనకు అర్థమవుతుంది. అయితే ప్రజలు ఏం చేస్తుంటారంటే వినడం మానేసి ముందు ఏం చేస్తుంటారు, మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటారు. ముందు ఏదో ఒక పదార్థాలను వదిలేయడానికో లేకపోతే ఇష్టానుసారంగా వారి యొక్క నోటిని వాడడానికి చూస్తుంటారు. కానీ దేవుడి యొక్క లేఖనం సెలవిస్తుంది మనం వినడానికి వేగిరపడాలంతా వెనకడుగు దేనికి వేయాలంటే మాట్లాడడానికి వేగిరపడాలి. ఒక ఆయన అంటాడు భార్యాభర్తల మధ్యలో ఎక్కువగా గొడవలు రావడానికి గల కారణం ఏంటంటే వారు కూర్చుని సంభాషించుకునేటటువంటి లేకపోతే వారిద్దరి మధ్య జరిగేటటువంటి మాటలను బట్టి అనేక మంది ఏం చేయబడుతున్నారు, గొడవలు లేకపోతే గందరగోళం లేకపోతే అశాంతిమయము సమాధానము లేనటువంటి స్థితి భార్యాభర్తల మధ్య కుటుంబాల్లో ఎందుకు కలుగుతున్నాయి అంటే వినడం తక్కువ మాట్లాడడం ఎక్కువగానే గనుక ఏం చేయబడుతున్నారు, ఆ యొక్క స్థానాలకు చోటిచ్చేసేటటువంటి పరిస్థితి. అయితే ఆయన అంటారు కదా భర్త గాని భార్య గాని మాట్లాడేటప్పుడు ఒక్క నిమిషం వెయిట్ చేసి మాట్లాడినా కానీ వారి యొక్క జీవితంలో సమాధానాన్ని అన్నది వారి యొక్క జీవితంలో స్వతంత్రించుకోగలని దేవుని యొక్క భక్తులు అనేక మంది సెలవిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి వెనకడుగు దేవుడు వేయాలి అంటే ఇక్కడ మాట్లాడడంలో వెనకడ ఏమంటే మొత్తానికి సమాధానం చెప్పకుండా మానేశారు. అడిగిన దానికి కాదండి, బయట పరిస్థితుల్లో మనం ఏం చేయాలి, మాట్లాడటానికి వెనకడగేయాలి. మనం ఏం చేస్తున్నామండి, దేవుని మందిరానికి వస్తే మాట్లాడడానికి ఎంత వెనకడిగేస్తామంటే పాస్టర్ అన్నాడు కానీ ఎవరన్నా పాటలు వాడిని ఆత్మీయ స్థితికి వచ్చేసరికి ప్రతిదీ వెనకడిగేస్తాము. శారీరక స్థితి వచ్చేసరికి
వచ్చేసరికి ప్రతిదీ మనం ఏం చేస్తామండి, ముందడుగు వేస్తుంటాం. దేవుని సన్నిధికి రావాలి అంటే వెనకడుగు వేస్తున్నాం, లేకపోతే పాటలు పాడాలంటే వెనకడుగు, చప్పట్లు కొట్టాలంటే వెనకడుగు, దేవుని సన్నిధికి సమయానికి రావాలంటే వెనకడుగు, వాక్యం వినాలంటే వెనకడుగు, లేకపోతే వాక్యం చదవాలంటే వెనకడుగు, ప్రార్థన చేయాలంటే వెనకడుగు, దేవుడి యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి వెనకడుగు, నెరవేర్చడానికి వెనకడుగు. ఆత్మీయ స్థితి అన్న మాట వచ్చేసరికి ప్రతి విషయంలోనూ మనుషుడు ఏం చేస్తున్నాడండి, వెనకబడిపోతున్నాడు. మాట్లాడడానికి దేవుడు మాట్లాడుతూ ఉంటే ఆ వినేటటువంటి చెవి ఈనాడు ప్రజల్లో కరువు అయిపోయినటువంటి పరిస్థితుల్లో మాట్లాడడానికే చూస్తున్నారు తప్ప దేవుడికి వ్యతిరేకంగా, లేకపోతే దేవుడికి ఆలోచన చెప్పడానికే చూస్తున్నారు తప్ప దేవుడు పలానా పరిస్థితిలో, పలానా సమస్యకు, పలానా ఆ ఇబ్బందుల్లో మనం ఉన్నాం కనుక దేవుడే మాట్లాడతాడన్నా వినడానికి వారు వేగర పడడం లేదు. కానీ వారి యొక్క ఇష్టానుసారంగా మాట్లాడడానికో, లేకపోతే ఇష్టానుసారంగా చేయడానికో వారు ముందడుగు వేస్తున్నారు. అయితే దేవుని యొక్క లేఖనంలో చెప్తున్నారు కదా, మనం ఏం చేయాలంటే వినుటకు వేగర పడాలి, మాట్లాడుటకు ఏం చేయాలంటే నిదానించాలి. ఇంకా దేనికి నిదానించాలి, లేకపోతే దేనికి వెనకడుగు వేయాలి అంటే కోపించుటకు కూడా మనం ఏం చేయాలంటే నిదానించవచ్చును వారం అంటున్నాము. ఎల్లప్పుడూ కోపపడ్డానికి కానీ, ప్రతి విషయంలో కోపపడ్డానికి కానీ, లేకపోతే ప్రతి నిమిషంలో కోపంగా ఉండడానికే కానీ ప్రయత్నించుకోవడం. ఎందుకంటే కోపముగా ఉండడం చేత ఏం జరగబడుతుందండి, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని ఏం చేస్తుందంటే చంపివేస్తుంది. దేవుని నీతి జరగకుండా, దేవుని యొక్క నీతి మనిషిలో ప్రబలకుండా, ఆయన యొక్క నీతి వస్త్రముతో వారు కప్పబడకుండా నరుని యొక్క కోపం ఏం చేస్తుందండి, దేవుని యొక్క నీతికి దూరపరుస్తుంది. కనుక మాట్లాడుతూ మనం నిదానించాలి, కోపపడటంలో మనం ఏం చేయాలంటే నిదానించవలసిన వారు వెంటనే. ఇంకా కిందకు మనం చదివినట్లయితే 22వ వచనం నుంచి చదవండి. మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించు వారునే ఉండండి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది ఇక్కడ లేఖనంలో చెప్తుంది వినువారు మాత్రమే ఉండడమే కాదు, కానీ విన్నది ఆచరణలో కూడా మనం ఏం చేయాలంటే పెట్టవలసిన వారు అంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ అంటాడు కదా, ప్రతిది కూడా చాలా స్పష్టంగా పౌలు భక్తుడు, ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు. ఆయన కింద వచనాలన్నింటినీ మనం చదివినట్లయితే చదవండి. ప్రవర్తించు వారునై ఉండి ఎవడైనా వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనిషిని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవాలి కదా. హల్లెలూయా, హల్లెలూయా. వినేసి దాన్ని ఆచరణలో పెట్టిన వాడు ఎలా ఉన్నాడంటే తన సహజ ముఖమును అద్దములో చూసుకుని మరలా బయటకు వచ్చేసరికి దాన్ని ఏం చేస్తామంటే మనము మర్చిపోతూ ఉంటాం. మన దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అద్దం ముందుకి ఎంతమంది వెళ్ళారండి చెప్పండి, పర్లేదు. ఎంతమంది వెళ్ళారు? అందరూ వెళ్ళేవారే, అందుకే చేసిన హల్లెలూయా. మౌనం అర్థానికి కారణమంటారు, ఇందుకే హల్లెలూయా. అందరూ వెళ్ళే ఉంటాం. మరి వెళ్ళిన ప్రతి ఒక్కరికి మనం మౌనం ఎలా ఉందో ఎవరికైనా గుర్తుందండి? ఎవరికైనా గుర్తుందా? నాకు గుర్తుంది, ఎందుకంటే ఎదురుకుండా కనబడుతుంది కదా. ఎవరికైనా గుర్తుందా? మీ మొహము అర్థంలో చూస్తున్నప్పుడు ఎలాగుందో ఇప్పుడు ఆ యొక్క ఛాయ ఏమన్నా గుర్తుందండి ఎవరికైనా? ఖచ్చితంగా మనకు గుర్తున్నదండి. అలాగే కొంతమంది విశ్వాసులు లేకపోతే సంఘములో అడిగి పెట్టేవారు ఎందుకు వాక్యంలో నిలవబడలేకపోతున్నారే అంటే వారు ఏం చేయబడుతున్నారు, వింటున్నారు, గడప దాటక ముందే దేవుడి యొక్క సన్నిధిలోనే ఏం చేస్తున్నారు, మరిచిపోతున్నారు. ఇక్కడైతే గడప దాటిన తర్వాత అన్నారు, కానీ ఇప్పుడు ఇంకా విశ్వాసులు ఏం చేయబడ్డారు, అప్గ్రేడ్ అయ్యారు. ఎందులోకి అంటే గడప దాటక ముందే చెప్పిన మరుక్షణం ఏం చేస్తున్నారండి, పక్కన పెట్టేస్తున్నారు, పక్క త్రోవ పట్టేస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క సన్నిధిలో మనం ఎందుకు బలవంతంగా నిలవబడలేకపోతున్నామంటే గల కారణం ఒకటే, మనం వినుచున్న వాక్యాన్ని మనం ఏం చేసుకోవడం లేదు, నమ్మరు వేసుకోవడం లేదు. వినుచున్న వాక్యాన్ని జ్ఞాపకం ఉంచుకుని దాని ప్రకారం నడవని కారణం చేత మనం ఏం చేయబడుతున్నామండి, బలహీనం అయిపోతున్నాం. హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలంటే
వాక్యము విని దాని ప్రకారం ఎప్పుడైతే నడవడానికి మనము సిద్ధపడతామో, లేకపోతే ఎప్పుడైతే నడవడానికి మనము దేవునికి సమర్పించుకుంటామో, వాక్యానుసారంగా నడిచేటటువంటి కృపను, బలమును దేవుడు మనకు అనుగ్రహించేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము మనకి అంశానికి వచ్చినట్లయితే మనము దేంట్లో వెనకడుగు వేయాలంటే కోపపడుటలో, మాట్లాడుటలో మనము వెనకడుగు వేసి, లేకపోతే నిదానించి మనం మాట్లాడిన వారం అయితే గొప్ప ఆశీర్వాదాలు మనము చూస్తుంటాం. ఇంకా వేటి విషయంలో మనం వెనకడుగు వేయాలో చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనం చదవండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 2వ వచనం. నీవు తిండిపోతువైన ఎడల కత్తి పెట్టుకొను. చాలండి, హల్లెలూయా. ఈ మాట నాతో అందరూ చెప్పండి. నీవు, నాతో అంటే మీ యొక్క వాక్యం నాకని కాదు, చెప్పండి. నీవు తిండిపోతువైన ఎడల ఏం పెట్టుకో ఉన్నాడు? నోటి నిండా మాసం ముక్క పెట్టుకో ఉన్నాడా? ఏం చేయమన్నాడండి? నీ గొంతుకకు కత్తి పెట్టుకోను అంటే తిండిలో ఒక అడుగు వెనక్కేస్తే ఇబ్బంది ఏమి లేదని ఒక మాట ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు. ఈనాటి కాలంలో పరిస్థితి ఎలా ఉన్నాయంటే దొరికినంతసేపు జాగ్రత్తగా తినేయడం, ఆ తర్వాత తగ్గించుకోవడానికి తినడానికి డబ్బులు ఖర్చు, మరలా తగ్గించుకోవడానికి జిమ్ములని, లేకపోతే ఆ యొక్క మిషన్లని ఈ మిషన్లని తెప్పించుకుని జాగ్రత్తగా మరలా ఒళ్ళు తగ్గడానికి మరలా ఏం చేస్తున్నాం? మరలా డబ్బులు, దేనికన్నా డబ్బులు మాత్రం ఏం చేయబడుతున్నాయి? ఖర్చు అయిపోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నీవు తిండిపోతువైన ఎడల నీ కత్తిగా నీ గొంతుకు ఏం చేసుకోమంటున్నాడు? అడుగు పెట్టిన అంటే మితముగా తిని బలవంతుడు కావాలని దేవుని యొక్క ఉద్దేశం. అంటే మన యొక్క అంశం ప్రకారము మనం ఏం చేయాలంటే తినే విషయంలో ఒక అడుగు వెనక్కు వేయవలసిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయాన్ని మనం చూసి మనము దేని విషయంలో మనము ముందడుగు వేయాలో మనం ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 13వ అధ్యాయం 20వ వచనం. ఇంకొక విషయం మనం చూద్దాం. దేని విషయంలో మనం వెనకడుగు వేయాలి? 13వ అధ్యాయం 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. చాలండి, హల్లెలూయా. దేనిలో వెనకడుగు వేయాలి అంటే మన సహవాసము భక్తిహీనులతో చేయకుండా నిమిత్తం, లేకపోతే భక్తిహీనులతో సహవాసము చేయకుండా వారి యొక్క సహవాసం విషయంలో మనం ఏం చేయాలండి? వెనకడుగు వేయవలసిన వారు అంటున్నాం. ప్రతిదానికి దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు చూపిస్తున్నానంటే దేవుని యొక్క వాక్యంలో రాయబడిన మాటలు ఏం చేస్తున్నాం మేము ఇక్కడ చెప్తున్నాం. అంటే దేవుని యొక్క మాటని మీకు చేరవేస్తున్నాము తప్ప ఏది కూడా సొంత కల్పితాలు కానీ సొంత మాటలు కానీ ఇందులో చేరవేయడం లేదన్న సంగతిని మీరు గ్రహించాలని ప్రతి ఒక్క పదానికి మీకు దేవుని యొక్క లేఖనంలో రుజువులు చూపిస్తున్నాయి. ఇక్కడ అంటాడు కదా, భక్తి మూర్ఖుల సహవాసము చేయవాడు ఏం చేస్తాడంటే చెడిపోతాడు. భక్తిహీనుల సహవాసము చేయవాడు చెడిపోతూ ఉంటాడు, లేకపోతే లోకుల సహవాసము చేయవాడు వారిలోనే కలిసిపోతూ ఉంటాడని దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. కనుక మనము వెనకడుగు వేయవలసిన విషయాలు ఏమిటంటే మాట్లాడటంలోనూ కోపము తెచ్చుకున్నట్లోనూ మనం ఏం చేయాలంటే వెనకడుగు వేయాలి. రెండవది ఏం చేయాలంటే తినుటకు మనము తిండిపోతులం అయితే తినే విషయంలో మనము వెనకడుగు వేయవలసిన వారు అంటున్నాం. మూడవది మనము ఇందులోనండి భక్తిహీనుల సహవాసం విషయమై మనము వెనకడుగు వేయవలసిన వారు అంటున్నాం. హల్లెలూయా. మరి వీటి విషయంలో వెనకడుగు వేస్తున్నామా, ముందడుగు వేస్తున్నామా? భక్తిహీనుల సహవాసముతోలోకి, లేకపోతే దేవుని యొక్క సన్నిధికి, దేవుని యొక్క మాటకు లోబడిన వారికి విధేయులై వారి యొక్క సహవాసమును కోరుకుంటూ దేవునికి దూరం అయిపోతున్నామా, లేకపోతే దేవుని యొక్క మాట విని ఆయన యొక్క మాట ప్రకారం నడుచుకున్నటకు వీటి విషయంలో మనం వెనకడుతున్నామా, లేకపోతే ముందడుగు వేస్తున్నామా? వీటి విషయంలో ముందడుగు వేస్తే మాత్రము మనం ఏం చేయబడతామంటే చెడిపోతామని దేవుని యొక్క లేఖనంలో మనము చూస్తున్నాం. కనుక ఈ విషయాల్లో మనం ఏం చేయాలంటే వెనకడుగు వేయవలసిన వారు అంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ముందడుగు వేయవలసినటువంటి అంశాలు ఏమున్నాయి, లేకపోతే ముందడుగు వేయడం ద్వారా మనం చూసేటటువంటి ఆశీర్వాదాలు, లేకపోతే దేవుని యొక్క మేలులు ఎంత గొప్ప ఉన్నామో మనం చూద్దాం. భక్తులు అనేక మంది ముందడుగు వేయడం ద్వారా
దేవుల్లో వారు నడిపించుకోవడంలో ముందుకు వచ్చిన ద్వారా అనేక మంది కార్యాలు చూస్తున్నారు. వాటిని త్వరగా మనం చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయము 3వ వచనం చదవండి. మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ వచనం చదవండి. సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవరు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఏమంటున్నారండి? 16వ అధ్యాయం 3వ వచనం మనం చదువుకుని ఉన్నాం. సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వెలుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాత్రి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఇక్కడ విషయము మనందరికీ తెలిసినటువంటి విషయమే. ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ప్రభువారి యొక్క లోకంలోకి వచ్చి మన యొక్క పాప అపరాధాల విషయమై మనము పొందవలసినటువంటి శిక్షను ఆయన తన ఆ యొక్క కలవరి శిలువలో భరించి ఆయన శిలువపై మరణించిన విధము మనము చూస్తున్నాం. మరణించిన యేసు ప్రభువారు 3వ దినమున మరలా ఏం చేస్తున్నారంటే తిరిగి లేపబడినారు. అయితే ప్రభువారు శిలువ మీద మరణించిన తర్వాత ఆయన తీసుకువచ్చి ఒక సమాధిలో పెట్టి ఉన్నారు. ఎందులో పెట్టి ఉన్నారండి? ఒక సమాధిలో పెట్టి ఉన్నారు. ఎందుకంటే చనిపోయిన వారిని సహజంగా మనము సమాధి చేసుకుంటాం కనుక అప్పట్లో ఇప్పుడున్నటువంటి పద్ధతి ప్రకారం మట్టిలో కూర్చేటటువంటి పద్ధతి కాకుండా అప్పట్లో ఒక గుహ తవ్వి లేకపోతే ఒక బండను త్రవ్వి అందులో సమాధిని వారు ఏం చేసుకునేవారు? తొలగించుకొని వారు చనిపోయిన తర్వాత ఆ సమాధిలో వారిని పెట్టాలని ఒక విధమైనటువంటి పద్ధతిని వారు పాటించుకునేవారు. అటు రీతిగానే ఒకరు అరిమతా యోసేపు అనేటటువంటి ఆ యొక్క వ్యక్తి తన కొరకు తొలగించుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో యేసు ప్రభువుని ఏం చేస్తున్నారంటే పెట్టిన విధాన్ని మనము చూస్తున్నాం. ఎప్పుడైతే పెట్టి ఉన్నారో ఆ యొక్క సమాధికి మరలా ఒక తలుపును లేకపోతే రాయిని తలుపుగా అడ్డుగా ఆ యొక్క సమాధికి వారు పెట్టి ఉండేవారు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భాలు మనము తెలుస్తున్నాయి. అయితే ఎప్పుడైతే ఇవన్నీ జరిగి ఉన్నాయో ఆ సమాధి పెట్టిన తర్వాత ఆ యొక్క విశ్రాంతి దినం అయిన తర్వాత కొంతమంది స్త్రీలు చూద్దాం. మొదటి వచనంలో మనం చూసినట్లయితే విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి వారు ఆదివారమున పెందల కడలేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారముల నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మగ్దలేని మరియ, యాకోబు తల్లి అయిన మరియయు సలోమేయు వచ్చి ఏం చేస్తున్నారంటే యేసు ప్రభువారికి సుగంధ ద్రవ్యాలు పూద్దామని సమాధి యొద్దకు వస్తూ ఉండగా వారి మార్గ మధ్యలో నడుస్తూ ఉండగా వారికి ఒక ఆలోచన వచ్చిందంటే ఏంటయా అంటే ఏం ఆలోచన వచ్చిందండి? మన కొరకు సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించును. హల్లెలూయా, హల్లెలూయా. వారికి వచ్చినటువంటి సందేహం ఏంటండి? వారికి వచ్చినటువంటి అనుమానం ఏంటండి? సమాధి ఉంది, సమాధికి ఎదురుకుండా ఒక రాయిని ద్వారముగా పెట్టి ఉన్నారు, లేకపోతే ద్వారమునికి ఎదురుగా ఒక రాయి పొర్లించి ఉన్నారు కనుక మనము స్త్రీలుగా వెళ్తున్నాం. అది పక్కకు తిరియడానికి మనకి ఏం చేయదు, శక్తి చాలదు కనుక ఆ యొక్క రాతిని మనము బోధించలేము కనుక మనకు అక్కడ సమాధి యొక్క ద్వారముల యొద్దనున్న రాతిని తొలగించేవాడు ఎవడు అన్న అనుమానం వీరిలో కలిగి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అనుమానం కలిగినా కానీ వీరు ఏం చేయలేదండి? వారి యొక్క నడకను ఆపలేదు. ఏం చేయలేదు వారు? అందరూ చెప్పాలి. అనుమానం కలిగినా కానీ అనుమానం కలిగినా కానీ వారు ఏం చేయలేదు? వారి యొక్క ప్రయాణాన్ని ఆపలేదు. సమాధి దగ్గరికి వెళదామని వారు మొదలు పెట్టినటువంటి ఆ యొక్క ప్రయాణాన్ని ఆపకుండానే వారికి సందేహం వచ్చిన ఆ యొక్క అనుమానం గురించి వారు ఏం చేస్తున్నారు? ఆలోచించుకుంటూ వచ్చుతుండగా వారు చూసినటువంటి అద్భుతం ఏంటండి? 4వ వచనం మనం చూసినట్లయితే వారు వచ్చి కన్నులెత్తి చూడగా
రాయి పొర్లింపబడి ఉండుట చూచిని ఆ రాయి ఎంతో పెద్దది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క స్త్రీలందరూ వచ్చి అనుమానంతో వస్తున్నారు, ఎవరు మనకు తీస్తారు? మనం లోపలికి వెళ్ళి యేసు ప్రభు వారికి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పోయడానికి మనకు ఎవరు ఆ యొక్క రాయి తొలగించడంలో సహాయం చేస్తారని అనుమానంతో వెళ్ళిన అనుమానం ఉన్నా కానీ వారి యొక్క ప్రయాణం వారు ఆపలేదు కనుక వారు ఏం చేస్తున్నారండి? తెరవబడిన ద్వారమును వారు ఏం చేస్తున్నారంటే అండి చూచి ఉన్నారు. తెరవబడినటువంటి ఆ యొక్క ప్రదేశాన్ని, తెరవబడినటువంటి సమాధిని, తెరవబడినటువంటి అనుభవంలోకి వారు ఏం చేయబడి ఉన్నారంటే నడుచుకున్న ఆ అనుభవంలోకి వారు నడిపించబడి ఉంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనము కూడా దేవుని యొక్క సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని పైన ఆధారపడినప్పుడు ఒక్కొక్కసారి మనకు అనుమానం వస్తుంది, నిజంగా యొక్క కార్యము మన యొక్క జీవితంలో జరుగుతుందా, లేకపోతే మనము తలంచుచున్నటువంటి యొక్క కార్యము మన యొక్క జీవితంలో జరుగుతుందా, లేకపోతే ఎవరైనా మనకు సహాయం చేసేవారు ఉన్నారా, ఎవరు సహాయం చేయవారు లేకపోతే మన పరిస్థితి ఏంటి, లేకపోతే లాభం లేకపోతే మన పరిస్థితి ఏంటి, వ్యాపారాలు చేసేవారు అనుకుంటూ ఉంటారు, లేకపోతే ఆ యొక్క వ్యాపారం ప్రారంభించేటప్పుడు లాభం లేకపోతే, సహాయం లేకపోతే మన పరిస్థితి ఏంటి, లేకపోతే మమ్మల్ని ఆశీర్వదించేవారు ఎవరైనా ఉన్నారని చూస్తూ ఉంటారు. అయితే కొంతమంది ఏం చేస్తుంటారు అంటే సాగిపోతూ ఉంటారు. అనుమానం వచ్చినా కానీ వారు ఏం చేస్తుంటారు? సాగిపోతుంటారు. అయితే కొంతమంది మాత్రం ఏం చేస్తుంటారంటే అనుమానం వచ్చినట్టునే, ఆ యొక్క సందేహం వచ్చినట్టునే ఏం చేస్తుంటారు? ప్రయాణము కొనసాగించకుండా ఆపి చేసుకుని, లేకపోతే ప్రయాణము చేయకుండా ఆగిపోయి వారి యొక్క జీవితంలో కార్యము చూడకుండా వెనుదిరిగిపోయినటువంటి వారు ఉంటూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ క్రీస్తును ఆరాధించుతున్న మనము ఎటువంటి అనుమానం వచ్చినా, లేకపోతే సందేహం వచ్చినా కానీ మనము మన యొక్క అడుగు ముందుకు వెళ్ళినట్లయితే, ముందుకు మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించినట్లయితే, దేవుని పైన భారం వేసి మనము మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించిన వారం అయితే మనం ఏం చేస్తామండి? గమ్యాన్ని చేరుకుని తెరవబడి ఉన్నటువంటి ద్వారములో మనము చూడగలము. హల్లెలూయా, హల్లెలూయా. ఇక అక్కడికి వెళ్తున్నటువంటి మగ్దలేని మరియ గాని, తల్లి అయినటువంటి మరియ గారు కానీ, సలోమే గారు కానీ అనుమానం వచ్చింది కదా, ఎవరొకరు పురుషులను తీసుకున్నాక తర్వాత ఎవరొకరు అడుగుదాము, వారు వస్తే వారిని తీసుకుని అప్పుడే వెళ్దాంలే అని వారు ఆగిపోయి ఉన్నట్లయితే తెరవబడినటువంటి ఆ యొక్క ద్వారము వారికి కనపడకపోవును. హల్లెలూయా. వారి అనుమానం వచ్చినా కానీ వారి యొక్క జీవితాన్ని కొనసాగించినారు కనుక, వారి యొక్క ప్రయాణాన్ని కొనసాగించినారు కనుక వారు ఏం చేస్తున్నారండి? అద్భుతమైన కార్యములు వారు వారి యొక్క జీవితంలో చూసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క జీవితంలో ఆ నిరీక్షించలేనటువంటి స్థితిలో వచ్చినప్పుడు, లేకపోతే ఎటువంటి నమ్మకం లేనటువంటి స్థితిలో మనం ఉన్నప్పుడు, మనము ప్రయాణం లేకపోతే దేవుళ్ళలో మనము కొనసాగడము ఆపివేస్తే మనం ఎటువంటి కార్యాన్ని చూడము. కానీ మనము ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ దేవుళ్ళలో మనం ముందుకు సాగిపోతూ ఉంటే తగ్గిన సమయంలో దేవుడు తన యొక్క ద్వారమును తెరిచి మనకు మార్గమును సిద్ధపరిచేటటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వారు నడుచుకుంటూ వెళ్ళి ఉన్నారు కనుకనే వారు ఏం చేస్తున్నారంటే ద్వారము తెరవబడి ఉండుట చూస్తున్నాం కనుక ఈ యొక్క సన్నిధిలో కూర్చున్న మనము ఏదైనా కార్యము చూడలేకపోతున్నామంటే అనుమానం వచ్చి ఆగిపోయామేమో, ముందడుగు వేయకుండా ఆగిపోయామేమో, మనము అనుకున్నటువంటి పని యొద్దకు వెళ్ళక ముందే అనుమానాలతోనూ సంశయాలతోనూ, లేకపోతే ఎవరో ఏదో చెప్పారని, లేకపోతే ఎవరో వద్దన్నారని మనుషుల మీద ఆధారపడి దేవుడి యొక్క చిత్తమును మర్చి, దేవుడి యొక్క బలమును మర్చి, శక్తిని మర్చిపోయి మనుషుల పైన ఆధారపడి వెనుదిరుగుతున్నామేమో, మనము ఎన్నటికీ మన యొక్క జీవితంలో కార్యాలు చూడడం. అయితే ఎటువంటి పరిస్థితి వచ్చినా దేవుల్లో మనము ముందుకు సాగగలిగితే ప్రతి ఒక్క మూసివేయబడినటువంటి ప్రతి ఒక్క ద్వారము ఆయన మన కొరకు తెరిచేటటువంటి దేవుడు. ఎక్కడ సభలు పెట్టి దేవుడు నామమున మహిమపడుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం చేయాలండి? అనుమానం వచ్చిన ముందడుగు వేయవలసిన వారు అంటున్నాం. అట్టి రీతిగా వేయకపోతే మనం ఎటువంటి కార్యాన్ని చూడలేము. 10 సంవత్సరాల క్రితము కర్ణాటకలో జరిగినటువంటి ఒక సన్నివేశం ఏంటంటే, ఆ సినిమాలో యాక్ట్ చేసేటటువంటి ఒక ఇద్దరు విలన్స్ ఉండేవారు. మంచి ఫాలోయింగ్ ఉన్న
విలన్స్ వారు చక్కగా బాడీలు పెంచి ఆ యొక్క సినిమా ఫీల్డ్ లో వారు కొనసాగించేవారు. అయితే ఒకనొక సమయంలో వారు సినిమా షూటింగ్ అని ఏం చేస్తున్నారు అంటే, షూటింగ్ అలాగంటే ఒకడు ఆ ఎదర హీరో పరిగెత్తుంటే వెనకతల ఇద్దరు విలన్స్ వెళ్ళి ఆ హీరోనో లేకపోతే మన వ్యక్తినో పట్టుకోవడానికి వెనకతలో పరిగెట్టుకుని వెళ్ళి వాడిని పట్టుకోలేక ఆ ఫైటింగ్ లో ఏం జరుగుతుంది అంటే, పరిగెట్టుకుని వెళ్ళేవాడు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ ను ఎక్కుతుంటాడు. ఎక్కిన ఆ యొక్క మనిషి వెనకతలే యొక్క ఇద్దరు విలన్స్ కూడా ఆ యొక్క హెలికాప్టర్ ఎక్కుతుంటారు. అయితే ఎక్కిన తర్వాత ఆ హెలికాప్టర్ ఏం చేస్తుంది అంటే కరెక్ట్ గా సముద్రం మధ్యలోకి వస్తది. వచ్చిన తర్వాత వీరు ఏం చేయాలి అంటే, ఆ పరిగెట్టేవాడు వెనకాల తరుముకు వస్తున్న విలన్స్ ఏం చేయాలి అంటే ఆ సముద్రంలో దూకేసి అందులో ఒక ఫైట్ చేసుకోవాలన్నది ఒక సీన్. ఎప్పుడైతే ఆ సీన్ ప్రారంభించారో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సముద్రంలో ఒకవేళ దూకితే రక్షించడానికి వీలుగా ఉండడానికి లేకపోతే వారిని తీసుకురావడానికి వీలుగా ఉండడానికి తగిన ఏర్పాట్లు, పడవలు గాని నావలు గాని తగిన సముద్రంలో ప్రయాణించేటటువంటి ఆ యొక్క పరికరాలన్నీ వారు సిద్ధం చేసుకుని ఆ తర్వాత ఈ యొక్క ఫైట్ సీన్ ని మొదలు పెట్టారు. వారు అనుకున్నట్టే ఫ్లైట్ ఎక్కారు, ఆ యొక్క హెలికాప్టర్ ఎక్కారు, సముద్రం మధ్యకి వచ్చారు. అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు అందులో దూకడం ప్రారంభించారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశారండి? ఒకరి తర్వాత ఒకరు దూకారు. అయితే ఎప్పుడైతే దూకారో ఈ యొక్క విలన్స్ పరిగెట్టేటప్పుడు షూస్ వేసుకుని పరిగెట్టారు. ఏం పరిగెట్టారంటే బూట్లు వేసుకుని పరిగెట్టారు. ఎప్పుడైతే పరిగెట్టారో హెలికాప్టర్ నుంచి ఆ షూస్ తోటే అందులోకి దూకడం జరిగింది. రెండు మైనస్ పాయింట్లు ఏంటంటే, ఒకటి వాళ్ళు షూస్ వేసుకున్నారు, రెండవది వాళ్ళకి ఈత రాదు. ఏంటండి, అందులో సముద్రము గొప్ప చాలా లోతున్నటువంటి సముద్రం. అయితే మీరు ఏం చేస్తున్నారు? బూట్లు వేసుకు వెళ్ళడం ఒకటైతే ఈత రాకుండా అందులో దూకడము ఒకటి. ఎందుకంటే ముందే ఈ డైరెక్టర్లు కానీ అక్కడ ఉన్న ప్రజలు చెప్పారు ఏంటంటే, మీరు దూకేయండి పర్లేదు, కింద నుండి మేము పట్టేసుకుంటాం, వెంటనే మీరు దూకుని వచ్చి మిమ్మల్ని రక్షించేస్తాం, ఇబ్బంది ఏం లేదని చెప్పి ఒక భరోసాని ఇచ్చి ఏం చేస్తున్నారు? పంపించున్నారు. ఎప్పుడైతే పంపించున్నారో వారి యొక్క భరోసా మీద మీరు ఏం చేస్తున్నారు? ఫ్లైట్ ఎక్కాడు, ఫైట్ చేశారు, అందులో దూకారు. అయితే హీరో గారు మాత్రం చక్కగా ఒడ్డుకి వచ్చాడు, కానీ విలన్స్ మాత్రం ఒడ్డుకి రాలేకపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. విలన్స్ మాత్రం ఒడ్డుకి రాలేదు. మంచి బాడీ ఉంది, కరెక్ట్ గా ఫైటింగ్ చేసేటటువంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ యొక్క సినీ రంగంలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ సముద్రంలో దూకేసరికి ఒడ్డుకు రాలేనటువంటి స్థితిలో వారు వెళ్ళిపోయారు. అయితే ఈ ఉన్నాయి చూడండి, రక్షించడానికి పెట్టినటువంటి సాధనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇంజన్ తో కూడుకున్న సాధనాలు. ఎప్పుడైతే వాళ్ళు దూకారో రక్షించడానికి వీళ్ళు బయలుదేరారంట. అయితే బ్యాడ్ లక్ ఏంటంటే అవి కూడా స్టార్ట్ అయ్యానే ఆగిపోయి అవి కూడా అందించలేదు, రక్షించలేదు. హల్లెలూయా. ఒక్క అడుగు ముందుకేసుంటే వారు ఏం చేసి ఉండేవారు? ఇద్దరు విలన్స్ కూడా వారు కాపాడుకోగలిగేవారు. ఆ యొక్క అడుగు పడని కారణం చేత, ముందుకు వెళ్ళలేని కారణం చేత ఇద్దరు విలన్స్ వారు ఏం చేస్తున్నారు? ఆ యొక్క సముద్రము ప్రాణాలు చేసినటువంటి పరిస్థితి. మన యొక్క జీవితంలో కూడా వెనుకడుగు వేస్తే ఇదే పరిస్థితి, ప్రాణాలు పోయేటటువంటి పరిస్థితి, నాశనం అయ్యేటటువంటి పరిస్థితి. దేవుడు మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదము కూడా నాశనం అయ్యే పరిస్థితి ఎప్పుడు ఉంటది అంటే, దేవుని వైపుకు చూడకుండా మన యొక్క ప్రయాణంలో కొనసాగకుండా ఏవేవో వచ్చినాయి అని మనుషుల పైన ఆధారపడిపోయి దేవుని పైన ఆధారపడడం మానేసి వెనకడుగు వేసామా, మన యొక్క జీవితాలు సముద్ర మట్టంలో విలన్స్ జీవితాలు లాగే మన యొక్క జీవితాలు కూడా ఏం చేయబడతాయి? ఒకనొక రోజున తారుమారైపోతుంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ యొక్క మగ్దలేని మరియు ఈ యొక్క స్త్రీలందరూ ఏం చేస్తున్నారంటే, ఒక పక్కన అనుమానం వచ్చినా కానీ వారి యొక్క ప్రయాణాన్ని ఆపకుండా, దేవుని అందరి విశ్వాసత కోల్పోకుండా వారు ఏం చేస్తున్నారు? ముందుకు నడిచినారు కనుక ఓపెన్ ఆ యొక్క తెరవబడిన ద్వారాన్ని వారి యొక్క జీవితంలో వారు చూసినారు. అందుకే భక్తుడు అంటాడు కదా, అనుమానమున్న స్తుతింతు, అవమానమున్న Thank you.
భక్తుడు, అనుమానం ఉన్నా స్తుతిస్తాను, అవమానం ఉన్నా స్తుతిస్తాను, పరిస్థితి ఏదైనా కానీ ఆశారా దేవుని ఏం చేస్తాను, నేను స్తుతిస్తూ ఉంటాను. స్తుతించడంలో మాత్రం నేను వెనకడుగు వేయను. దేవుని చేరడంలో నా యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యాలు చూసేంత వరకు కూడా నేను వెనకడుగు వేసేదే లేదని భక్తుడు ఏం చేస్తున్నాడంటే తీర్మానం తీసుకున్నాడు. ఇక్కడ స్త్రీలు కూడా అదే తీర్మానం తీసుకున్నట్టున్నారు. ఎటువంటి అవమానం వచ్చినా కానీ సహాయం చేసేవారు ఉండొచ్చు, ఉండకపోతారు, లేకపోతే మనతో ఉండేవారు ఉంటారు, ఉండకపోతారు. అక్కడ మనుషులు మనకు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు అన్న అనుమానం కలిగినా కానీ ఆగకుండా వారి యొక్క ప్రయాణంలో ఏం చేస్తున్నారంటే సాగిపోయినారు. కనుకనే వారి యొక్క జీవితంలో అద్భుతాన్ని చూస్తున్నారు. అద్భుతాన్ని కాదు, సత్యాన్ని కూడా వారు ఏం చేస్తున్నారంటే తెలుసుకుని ఉన్నారు. అప్పటి వరకు వారు అసత్యములోనే బ్రతికిన్నారు, లేకపోతే వేరే వేరే ఉద్దేశంలో దేవుడు చెప్పినటువంటి మాటను జ్ఞాపకము తెచ్చుకోకుండా అసత్యంలో బ్రతికున్నారు, జీవించున్నారు. ఏంటయ్యా అసత్యం అంటే చనిపోయిన క్రీస్తు అందులోనే ఉంటాడు కనుక మనం వెళ్ళి సుగంధ ద్రవ్యాలు పూసేద్దామని భ్రమలో వారు వెళ్ళారు. అయితే సత్యం ఏంటంటే ఆయన 3వ దినాన ఏం చేస్తానన్నాడు, ఆయన తిరిగి రాస్తాడన్న సత్యాన్ని వారు ఏం చేసుకున్నారు, మరిచిపోయి ఉన్నారు. అయితే వారి యొక్క ప్రయాణము ఆత్మకుండా సాగిపోయినటువంటి కారణం చేత మూసివేయబడి ఉంది అనుకున్న ద్వారం ఏం చేయబడిందండి, తెరవబడి ఉన్నది. అలాగే అసత్యంలో ఉన్న వీరు కూడా సత్యంలోకి ఏం చేయబడి ఉన్నారండి, నడిపించబడి ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు సత్యంలోకి నడిపించబడాలి అంటే ఎందరో అవమానించినా, ఎందరో అనుమానం కలిగించేటటువంటి ఆ మాటలు నీకు చెప్పినా కానీ ఆగకుండా దేవుని వైపు చూస్తూ సాగిపోతే సత్యములకు నీవు స్వతంత్రులు అవుతావు. దేవుని యొక్క కార్యాలు నీ యొక్క జీవితంలో మనం ఏం చేస్తామండి, చూచువారులతో ఇంకా మనం చూసినట్లయితే ఇంకా మనం వేయవలసినటువంటి అలాగే ముందడుగు వేసిన వారి యొక్క జీవితంలో కలిగినటువంటి మేలులు ఏంటంటే మత్తయి సువార్త 14:28 మనం చూసినట్లయితే మనకందరికీ తెలిసినటువంటి ఒక పరిస్థితి అక్కడ ఉంటుంది. చూద్దాం. 14:28 చదవండి. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. గాని చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పేతురు గారి యొక్క జీవితంలో లేకపోతే శిష్యులు ప్రయాణం చేస్తున్నప్పుడు సంభవించినటువంటి ఒక ఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రభువారు వారి యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు పరిచర్య చేసి 22వ వచనం నుంచి మనం చూసినట్లయితే చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అరణ్య ప్రదేశం నుండి దేవుడు అక్కడ ఒక అద్భుతం చేసిన తర్వాత మళ్ళా శిష్యులు ఏం చేస్తున్నారు అంటే మీ యొక్క ప్రయాణం మీరు కొనసాగించి అద్దరికి మీరు చేరుకోండి, ఈ లోపల నా యొక్క పని ముగించుకుని నేను వస్తానని వారిని ఏం చేస్తున్నాడు, పంపించి ప్రభు వారు ఏం చేస్తున్నారంటే వారు దారి మధ్యలో అయితే సముద్రపు మధ్యలో ఉండగా నీటి మీద నడుచుకుంటూ ప్రభు వారు ఏం చేస్తున్నారండి, వారి యొద్దకు వెళ్ళి ఉన్నారు. ఎప్పుడైతే ఇలా నీటి మీద ఈయన నడుచుకుంటూ వెళ్ళారో చూసినటువంటి శిష్యులు ముందు భయపడి ఉన్నారు. భూతం ఏదో వచ్చేస్తుంది, ఏదో అపాయం మనకు సంభవించబోతుందని ముందు భయపడిన తర్వాత నిదానించుకుని చూసేసరికి నీళ్ళ మీద నడిచి వచ్చేవారు ఎవరో కాదు, ఏదో భూతము కాదు, దైవం కాదు, మన యేసు ప్రభువారే ఇంతవరకు మనతో ఉన్న ఆయనే నీళ్ళ మీద నడిచి వస్తున్నాడండి. నిదానించి వారు చూచి ఏం చేసుకున్నారండి, తెలుసుకున్న తర్వాత కొంత దూరంలో ప్రభువారు ఏం చేస్తున్నారు, ఆగిపోయి ఉన్నారు. ఆగిపోయిన తర్వాత ఏం జరిగిందంటే పేతురు ప్రభువారిని చూచి అడుగుతున్నాడు, ప్రభువా నిజంగా నీవు నీళ్ళ మీద నడిచి వచ్చినట్లయితే నీవే యేసు ప్రభువారు అయితే నీవే అయితే నేనేం చేస్తాను, నీకులాగే నీళ్ళ మీద నడుస్తాను, సర్వాధికారం నాకు ఇస్తానన్నావు, నీతో పాటు నేను ఉంటున్నాను కనుక అనేకమైన కార్యాలు మా చేత నీవు చేయిస్తున్నాను కనుక ఈ యొక్క కార్యాన్ని కూడా నేను
చేయాలనుకున్న నీవైతే నేను కూడా ఏం చేస్తాను, నీకులాగే నీళ్ళ మీద నడిచి నిన్ను చేరుకుంటాను ప్రభు అని ప్రార్థన చేసినప్పుడు ప్రభు వారు ఏం చేస్తున్నారంటే, రమ్మనగానే పేతురు ఏం చేశాడంటే దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు ప్రారంభించినాడు. నీళ్ళ మీద నడిచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన ప్రభువుని చూచి ఆ యొక్క పేతురు గారు అక్కడే ఆగిపోయినట్లయితే, లేకపోతే దేవుణ్ణి అడిగిన తర్వాత ఆయన ప్రభువారు రమ్మనగానే అక్కడే చూచి ఆగిపోయినట్లయితే ఆయన నీటి మీద నడిచినటువంటి అనుభవాన్ని ఆయన జీవితంలో ఎన్నడూ కూడా చూసి ఉండలేడు. హల్లెలూయా, హల్లెలూయా. చూచుటకు అసాధ్యమైనటువంటి, చేయుటకు అసాధ్యమైనటువంటి పని ఆయన యొక్క జీవితంలో జరిగింది. ఏంటంటే ఆయన కూడా ఏం చేస్తున్నాడు, ఒక నరమాత్రుడు దేవుని యొక్క ఆజ్ఞ చేత, దేవుని యొక్క మాట చేత నేల మీద నడిచినటువంటి అనుభవంలోకి ఆయన వేసుకున్నాడు. ఒక్క అడుగు ఆయన వేసి ఉన్నాడు కనుక ఆయనలో ఏం పుంజుకొచ్చిందండి, ధైర్యము తన్నుకు వచ్చింది. అప్పటి వరకు కూడా నేను అనుకుంటాను నీళ్ళ మీద కాళ్ళు వేయడానికి భయపడి ఉండొచ్చు, లేకపోతే ఓడిపోవచ్చు. నిజంగా నేను నడుస్తాను ఎంతో కొంత అనుమానము పేతురు గారిలో ఉండవచ్చు. ఎందుకంటే ముందే పిరికివాడు ఈ యొక్క పేతురు గారు మనం చూస్తాం కదా, ప్రభువారి పట్టబడిన వెంటనే 3 సార్లు ఏం చేసినాడు, బొంకిన పేతురు గారు మనం చూస్తున్నాం. అంటే కొంచెం అనుమానము, కొంచెం భయాందోళన కలిగినటువంటి పేతురు గారే ధైర్యం చేసి ఒక అడుగు నీటి మీద వేసినప్పుడు అది ఏం చేయబడింది, ఈయన తేలడం ప్రారంభించిన నీరు అతన్ని ముంచవేయలేకపోయిందన్న విషయాన్ని గమనించి ధైర్యం తెచ్చుకుని తన యొక్క ప్రయాణాన్ని యేసునద్దకు ప్రారంభించున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏం చేస్తున్నారండి, ఒక్క అడుగు నీటి మీద పెట్టి ఉన్నాడు కనుక ప్రభు వారిని చేరుకోవడానికి ఆ యొక్క అడుగే అతనికి సహాయం చేసింది. గొప్ప కార్యము ఆయన యొక్క జీవితంలో ఆయన చూడటానికి అది ఆయనను అనుమతించింది. మన యొక్క జీవితంలో కూడా నీరు మనం చూసినట్లయితే ఒకరిని మృంగి వేయడానికి సాదృశ్యంగా మనం ఇక్కడ తీసుకున్నట్లయితే, నీటి మీద మనం నడుస్తుంటే ఏం చేస్తామండి, వెళ్ళే కొలది మునిగిపోతూ ఉంటాం, వెళ్ళే కొలది దాంట్లోకి దిగబడిపోతూ ఉంటాం, వెళ్ళే కొలది మనము కనబడకుండా అది మనం ముంచి వేస్తూ మన యొక్క ప్రాణాల మీదకి అది తెస్తూ ఉంటుందని ఒక ముంచెత్తే ప్రవాహం లాగా నీటిని మనం తీసుకున్నట్లయితే మన యొక్క జీవితంలో కూడా పాపము కూడా అలాంటిదే. మనము చేసే కొలది, పాపంలో జీవించే కొలది, నడిచే కొలది అది ఏం చేస్తూ ఉంటుంది, మనల్ని ముంచేసి మనము దేవుని వారము కాకుండా దేవుని యొక్క రాజ్యాన్ని చేరకుండా అది మనము అడ్డగిస్తూ ఉంటుంది. అయితే ప్రభువు మాట మీద మనం ఎప్పుడైతే ప్రభువుని అడిగి మనం ఎప్పుడైతే ప్రభువుని చూస్తూ ముందడుగు వేస్తామో ఆ యొక్క పాపమును జయించి అది మన కాళ్ళ క్రింద తొక్కుబడిలాగా దానిపైన మనము రాజులాగా నడిచేటటువంటి కృపను దేవుడు మనకి ఏం చేస్తాడండి, అనుగ్రహిస్తూ ఉంటాడు. తన యొక్క ప్రయాణంలో లేకపోతే తన యొక్క నామ దగ్గర నుంచి ఆ యొక్క యేసు ప్రభువాన్ని రీచ్ అయ్యే ప్రయాణంలో అనేకమైన ఒడిదుడుకులు ఆయన ఏం చేస్తున్నాడండి, చూసినాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత యేసు ప్రభువారికి చేరువుగా వస్తాడన్న సందర్భంలో ఇంకా దగ్గరకు వచ్చేసాను కదా, పర్లేదు అనుకున్నాడు. ఏమో పక్కకు చూడడం ప్రారంభించినాడు. ఎందుకే పక్కన ఉన్నది నీళ్ళేనా, నేను ఉన్నది సముద్రం మీదైనా అన్న అనుమానం వచ్చినట్టుంది కనుక పక్కకు చూసేసరికి కెరటాలు ఏం చేస్తున్నాయండి, ఎగిరెగిరి పడుతున్నాయి. కెరటాలు వాటి యొక్క సౌండ్ తో ఉదయం కన్నా రాత్రులు కెరటాల యొక్క సౌండ్ ఏం చేస్తుంటుంది, భయంకరంగా అనేక రెట్లు ఎక్కువగా ఏం చేస్తూ ఉంటుంది, వస్తుంటుంది. అందుకే బీచ్ల్లో గట్ట 6 తర్వాత ఎవరిని కూడా నడవద్దని చెప్తారు. ఎందుకంటే అవి చేసే ఘోషకు మన యొక్క చెవులు ఏం చేస్తూ ఉంటాయి, దెబ్బతింటూ ఉంటాయి. మనము భయపడిపోతూ ఉంటాం కనుక 6 తర్వాత కానీ లేకపోతే చీకటి పడే లోపల అందరూ అక్కడ ఏం చేస్తుంటారు, ఖాళీ చేంజ్ చేస్తుంటారు. అంటే 6 నుంచి అంత శబ్దం అంటే ఇంకా సముద్రం మధ్యలో ఉన్న వీరికి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పండి. ఇంకా భయంకరంగా, ఇంకా పిరికి తనము వారిలో కలుగు చేసే విధముగా ఉంటూ ఉంటుంది. ఎప్పుడైతే అల్లం చూసి ఉన్నాడో, పక్కన చూసి ఉన్నాడో మరలా భయపడి అప్పుడు ఏం చేస్తున్నాడు, మునిగిపోవడం ప్రారంభించున్నాడు. అయితే అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే ఆయన మునిగిపోతున్నా కానీ ప్రభు వారు ఏం చేస్తున్నారంటే ఆయనను
లేవనెత్తి మరలా నీటి మీద నిలవబెట్టి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవుణ్ణి గురి చేసుకుని మనం నడిచిన వారం అయితే, దేవుణ్ణి ముందు పెట్టుకుని మనం నడిచిన వారం అయితే, ఒక్కవేళ మనము తప్పి జారిపోతున్నా కానీ, మనము దిగజారిపోతున్నా కానీ, మునిగిపోతున్నా కానీ, ఆయనను చూసి మనము ప్రయాణము మొదలు పెట్టాము కనుక, ఆయనను చూసి మనం ప్రయాణము కొనసాగిస్తున్నాం కనుక, ఆయన విడనాడు దేవుడు కాదు కానీ మనను చేయి పట్టుకుని నడిపించేటటువంటి దేవుడు, లేకపోతే మనల్ని నిలవబెట్టేటటువంటి దేవుడు అంటున్నాడు. చప్పట్లు పెట్టి దేవుని నామమును మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడండి? ప్రభువారి వైపు చూస్తూ నడిచినాడు కనుక మునిగిపోతున్న అతన్ని దేవుడు ఏం చేస్తున్నాడండి? మరలా లేవనెత్తి నీటి మీద ఆయన నిలవబెట్టినాడు. ఒక ఆయన అంటాడు కదా, మనము ఒక లక్ష్యాన్ని మనము ఎప్పుడైతే ఎంచుకుంటామో అదే మన యొక్క మొదటి స్టెప్. అంటే దేనికై అంటే జరగనటువంటి కార్యాన్ని కూడా జరిపించి చూపించగలుగుతుంది ఆ మనం చేసేటటువంటి ఆ యొక్క పని. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తుందండి? అవ్వదు అనుకున్న కార్యం కానీ, లేకపోతే ఇంకా నేను ఇది చేయలేను అనుకున్న కార్యం కానీ, లేకపోతే మన వల్ల కాదు, మనం అంత బలవంతులము కాదు, దాన్ని చేయడం ప్రారంభించినా కానీ దాన్ని మనము ముగించలేము, మనం బలహీనలు అనుకున్న పని కూడా ఎప్పుడు మన వల్ల అది జరుగుతుంది అంటే మనం ఎప్పుడైతే ఒక లక్ష్యాన్ని మనము తీర్మానం చేసుకుంటామో, లేకపోతే ఒక లక్ష్యాన్ని, లేకపోతే చేరవలసినటువంటి గమ్యాన్ని మనం ఎప్పుడైతే చూసుకుంటామో, చేరవలసినటువంటి గమ్యాన్ని మనం ఎప్పుడైతే సిద్ధపరచుకుంటామో అది మనం ఏం చేస్తుందంటే జరగదు అనుకున్న కార్యాలను కూడా ఏం చేస్తుందంటే జరిపించి చూపిస్తుంటారు. కనుక మన యొక్క లక్ష్యం ఎప్పుడు కూడా యేసు ప్రభువు అయినట్లయితే మన యొక్క జీవితంలో ఇంకా నేను చేయలేను అనుకున్న పని కూడా దేవుడు ఏం చేస్తాడంటే జరిపించి చూపిస్తాడు. ఎందుకంటే మన ముందు ఉండి మనం నడిపించేటటువంటి దేవుడు ఆయన బలమైనటువంటి దేవుడు, సమస్తము సాధ్యపరచగలిగినటువంటి బలమైనటువంటి దేవుడు అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆయన వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే సాగిపోవలసిన వారం అంటున్న పేతురు గారు కూడా ఆ యొక్క స్టెప్ ముందుకు వేసినాడు కనుక, ముందడుగు వేసినాడు కనుక జరగదు అన్న పని కూడా నీటి మీద నడవడం అంటే ఎంత తేలిక కాదు. లేకపోతే జరగని పని అయినా కానీ ప్రభువును ఆయన లక్ష్యము చేసుకుని నడిచి ఉన్నాడు కనుక అసాధ్యమైన పని కూడా దేవుడు ఏం చేస్తున్నాడండి? సాధ్యపరిచినటువంటి దేవుడు ఏంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జక్కని మనం చూసినట్లయితే యేసు ప్రభువుని చూడాలని ఒక అడుగు ముందుకు వేసినాడు కనుకనే ప్రభువు అన్న ఆయన ఏం చేస్తున్నాడంటే దర్శించినాడు. ప్రభువే వచ్చి జక్కయ్యతో మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభువే వచ్చి జక్కయ్య యొక్క ఇంటికి నేను వస్తానని ప్రభువే చెప్పినట్టుగా మనము చూస్తున్నాం. హల్లెలూయా. మన యొక్క జీవితంలో గొప్ప కార్యాలు చూడాలంటే, మన యొక్క జీవితంలో అసాధారణమైన కార్యములు కూడా జరగటము మన యొక్క జీవితంలో మనము అనుభవించాలి అంటే మనము తీసుకునేటటువంటి ఆ యొక్క నిర్ణయము, మనం వేసేటటువంటి ఆ యొక్క అడుగు మనలో ఏం చేస్తారండి? సమస్త కార్యములు, సమస్త మేలులు, సమస్తమైన ఆశీర్వాదాలు ఏదైతే అడ్డుగా ఉందనుకున్నామో సమస్తము కూడా తొలగించబడి మనకు మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మనం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా దేవుని వైపు చూస్తూ మనం ఏం చేయాలంటే సాగిపోవలసిన వారు అంటున్న అబ్రహాము గారికి కూడా తన యొక్క ప్రయాణం గురించి ఒక నిరీక్షణ లేదు, ఒక గమ్యం లేదు. కానీ తాను చేసేటటువంటి ప్రయాణం మీద ఒక గమ్యము, ఒక ఆలోచన లేదు. కానీ ఆయన దేవుని పైన దృష్టి ఉంచి తన యొక్క ప్రయాణాన్ని ప్రారంభించినాడు కనుక, అడుగు వేయడం ప్రారంభించినాడు కనుక సమస్తము దేవుడు తెరిచి ఆయనకు గొప్ప ఆశీర్వాదకరంగా సమస్తాన్ని ఎక్కడికి వెళ్ళినా కానీ అది తన స్వాధీనం ఉన్నట్టు, లేకపోతే అబ్రహాము గారు ఏ స్థలంలో అడుగు పెట్టినా కానీ అది అతనికి స్వాధీనం అవుతున్నట్టుగా దేవుడు అతన్ని ఏం చేస్తున్నాడంటే ఆశీర్వదించినట్టు మనం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం లూకా సువార్త 11:11 మనం చూసినట్లయితే అక్కడ నడుము వంగిపోయినటువంటి స్త్రీ మనం చూస్తున్నాం. చూద్దాం, ఆ యొక్క విషయాన్ని గమనించి ముగింపులోకి తీసుకొస్తాను. లూకా సువార్త 13:11 చదవండి. 13:11
18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట నుండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రములో చక్కగా నిలబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి దేవుని మహిమపరచెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే 18 ఏళ్ల నుండి బలహీనముతో బాధపడుచున్నటువంటి ఒక స్త్రీ, ఆమె యొక్క బలహీనత ఏంటంటే ఒక గూనె దయ్యము ఆమెకి ఏం చేసింది, ఆవరించింది కనుక అది ఏం చేసిందండి, ఆ గూనెనేమో ఆమెను ఆవరించింది కనుక సరిగా నిలవబడలేనటువంటి పరిస్థితి ఆమెకు కలిగినది. అయితే ఆమె ఏం చేసింది అంటే రచ్చుతుందంటండి, రచ్చుతుంది. విశ్రాంతి దినమున అనగా దేవుడు సమాజ మందిరంలో ఆయన బోధించుతుండగా ఈ యొక్క గుణము లేకపోతే ఆ గూఢదయ్యము పట్టినటువంటి స్త్రీ అక్కడ ఉండటం గమనించి ఉన్నాడు. అంటే సమస్య ఉన్నా కానీ, ఇబ్బంది ఉన్నా కానీ, అనారోగ్యం ఉన్నా కానీ, పరిస్థితి అనుకూలించకపోయినా కానీ ఆమె ఏం చేసిందండి, దేవుని యొక్క సన్నిధికి వచ్చి ఉన్నదన్న సంగతిని మనము గుర్తించాలి. ఆమె అలాగూ వచ్చి ఉన్నది కనుకనే ఆమె ఏం చేసి ఉందండి, దేవుని యొక్క దృష్టిలో ఆమె పడింది, ఆమె స్వస్థత పొందింది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఎటువంటి ఇబ్బంది వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా దేవుని యొక్క సన్నిధి మానకుండా ఆయన యొక్క సన్నిధిలో మనము అడుగు పెట్టగలిగినట్లయితే సమస్తము మనకు దేవుడు ఏం చేస్తాడండి, అనుకూలపరిచేటటువంటి దేవుడు అంటున్నాడు. బాగా నచ్చండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుని ఈ యొక్క బలహీనము కలిగినటువంటి స్త్రీ దేవుని యొక్క సన్నిధిలో కనబడుచు ఉన్నదని మనం చూస్తున్నాం. ఆ యొక్క బలహీనత వచ్చినా కానీ ఆమె యొక్క నడవడానికి ఆమె స్థితి స్వల్పముగా ఉన్నా కానీ ఆమె దేవుని యొక్క మందిరానికి రావడానికి